వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. న్యాచురల్ స్టార్ నాని తన నటనతో ఎంతో మందిని తన వైపు తిప్పుకున్నాడు. లోకల్ న్యాచురల్ స్టార్ హీరో నాని. ఇక నాని కెరీర్లో 200 కోట్ల బ్లాక్ బస్టర్ నిలిచిన సరిపోద శనివారం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా నాని ఎస్జే సూర్య మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్లో పలికింది. ఇంకా చెప్పాలంటే సరిపోద శనివారంలో నాని కంటే ఎస్జే సూర్య నటనకు 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఫిదా అయిపోయారు. దీంతో వీళ్ళ కెమిస్ట్రీని ఆ మ్యాజిక్ని మళ్ళీ ఇతర భాషలోకి రీక్రియేట్ చేయలేమని భావించి చాలామంది రీమేక్ ఆలోచనలు మానుకున్నారు. ఇక గత కొంతకాలంగా జపాన్ దేశంలో మన టాలీవుడ్ సినిమాలకు ఏమో క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా అక్కడ జపాన్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో సినిమా కూడా జపాన్ దేశంలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సరిపోద శనివారం జపాన్లో రిలీజ్ అవుతుంది. సూర్య సాటర్డే పేరుతో ఫిబ్రవరి 14 అక్కడి ఆడియన్స్ కోసం థియేటర్లకు తీసుకొస్తున్నారు. నిజానికి ఇది కొంత రిస్క్లో కూడుకున్నది. ఎందుకంటే అక్కడ విడుదలైన అన్ని ఇండియన్ మూవీస్ ఒకే స్థాయిలో విజయం సాధించలేదు. కల్కి 2898 ఏడికి ఆదరణ దక్కలేదు. టీమ్ ప్రమోషన్లు చేసిన ఓపెనింగ్ తప్ప లాంగ్ రన్ దొరకలేదు. అంతకుముందు త్రిబుల్ ఘన విజయం సాధించింది. బాహుబలి 2 కూడా సూపర్ హిట్టే. ఇవి కాకుండా ముత్తు, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఇంగ్లీష్ వింగ్లీష్, 3 ఇడియట్స్, లంచ్ బాక్స్ ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తే ఏదో ఒక యూనిక్ పాయింట్తో రూపొందుతున్న సినిమాలు. వీటితో చిన్న బడ్జెట్వి కూడా ఉన్నాయి. మన ఇండియన్ ఎమోషన్ని జపాన్ జనాలు బాగా ఇష్టపడుతున్నారు. అవి సరిగ్గా పండితే వసూల వర్షం కురిపిస్తారు. కానీ సరిపోద శనివారంలో ఎలివేషన్లో యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ. నాని అక్క తండ్రి పాత్రలకు భావోద్వేగాలు పెట్టారు. కానీ అవెంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకవేళ హిట్ అయితే మాత్రం నానికి జాక్పాట్ తగిలినట్టే. హాయ్ నాన్న, దసరా లాంటివి జపాన్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన టేర్కోర్ ఈవెంట్లో సరిపోద శనివారంకు భారీ రెస్పాన్స్ వచ్చింది.